Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. మ్యాచ్ పోతే పోయిందిలే కానీ సిఎస్కే టీంలో శివం దూబే గాడు బౌండరీలు కొడుతూ ఉంటే నువ్వెందుకు రోహిత్ అన్న ఎంకరేజ్ చేస్తున్నావు? వచ్చే టీ20 వరల్డ్ కప్ లో నిన్ను బయటకి నూకి శివం దూబేని టీంలో పెట్టుకుంటున్నాం, అందుకే కాస్త ఎంకరేజ్ చేస్తున్నా. ఈసారి ఐపీఎల్ లో నేను ఎలాగో కెప్టెన్ కాదు, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తున్నా. అంటే నేను టీ20 వరల్డ్ కప్ లో ఉండనా? ఇది మోసం. నా టాలెంట్ గురించి మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు మన ఇండియాకి లాస్ట్ లో ఫినిష్ చేసి గెలిపించాను. ఇప్పుడు నన్ను టీంలో పెట్టుకోరా అన్నా? అసలు శివం దూబే ఎలా ఆడుతున్నాడో చూసావుగా. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి ఉచ్చపోయిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో రన్స్ చేసి టీం కి హెల్ప్ చేస్తున్నాడు. సరే, మరి ఈ మ్యాచ్ లో శివం దూబే వచ్చాక స్పిన్నర్స్ ని ఎందుకు బౌలింగ్ చేయించలేదు చెప్పు? ఎందుకంటే నీకు తెలుసు స్పిన్నర్ వస్తే ఓవర్ కి 3 సిక్సులు ఇచ్చి పడేస్తాడు అని. ఆ మాత్రం భయం ఉంటే సరిపోతుందిలే. థ్యాంక్స్ రోహిత్ అన్న, నా టాలెంట్ ని గుర్తించినందుకు. నువ్వు అంటే నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ లో అపోనెంట్స్ టీం స్పిన్నర్స్ కి ప్యాంట్ తడుపుతా. ఈ మ్యాచ్ లో మీ ఫ్యాన్స్ కి కావాల్సిందే జరిగిందిగా. నువ్వు సెంచరీ చేశావు, బుమ్రా అన్న మంచిగా బౌలింగ్ చేశాడు, హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఓడించాడు. అందుకే మా సిఎస్కే మ్యాచ్ గెలిచినా మీ ముంబై ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు రోహిత్ అన్న. మరి లేకపోతే మా హార్దిక్ పాండ్యాకి లాస్ట్ ఓవర్ అవసరమా చెప్పు? లాస్ట్ 4 బాల్స్ ఉన్నప్పుడు ధోని అన్న వచ్చాడు. అప్పుడే తెలుసు నాకు ఈ ఓవర్ లో ధోని అన్న సావగొడతాడు అని. తర్వాత ఏమైంది? 3 సిక్సులు, 1 టుడీ తీసి ధోని అన్న 4 బాల్స్ లో 20 కొట్టాడు. అదే 20 రన్స్ మ్యాచ్ డిఫరెన్స్ గా మారింది. పోనీ బౌలింగ్ ఎలాగో చేత కాలేదు, బ్యాటింగ్ లో ఏమన్నా రన్స్ చేస్తాడా అంటే మాకు ఆ అదృష్టం కూడా లేదు. మ్యాచ్ తర్వాత నేను బౌలింగ్ మంచిగానే వేశాను కానీ ధోని అన్న కాబట్టి కొట్టాడు అంటున్నాడు. నేను అప్పటికి మ్యాచ్ గెలిపించడానికి లాస్ట్ దాకా ఆడి సెంచరీ చేశాను. సపోర్ట్ గా ఎవరూ లేకపోవడంతో మ్యాచ్ పోయింది. అదే లాస్ట్ ఓవర్ నాకు ఇచ్చుంటే టీం కోసం కొన్ని పరుగులు ఆపేవాడిని. ఎంత హార్దిక్ గాడు కెప్టెన్ అయితే మాత్రం లాస్ట్ ఓవర్ వేస్తాడా? ఏదో 1-2 వికెట్లు వస్తాయనే కదా మెయిన్ బౌలర్ లాస్ట్ ఓవర్ వేస్తాడు. అది కూడా వీడికి అర్థం కాదు. నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడను, మ్యాచ్ ఎలా గెలుస్తారో నేను చూస్తా. ప్రతిసారి నా మీద పడి ఏడుస్తారేంట్రా మీరు? లాస్ట్ ఓవర్ వేస్తే ఇంతలా ఏడుస్తున్నావేంట్రా? నేను మాత్రం ధోని అన్న వచ్చి కొడతాడు అని కలగన్నానా? నెక్స్ట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ నీకే ఇస్తా, ఏడవకు. అసలు రెహానే అన్న ఇంకా డార్లీ మిచెల్ అవసరమా వీళ్ళు మన సిఎస్కే లో? నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. కేకేఆర్ లో సునీల్ నరైన్ ఒక స్పిన్నర్ అయినప్పటికీ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి టీం కి హెల్ప్ చేస్తున్నాడు. నరైన్ ని చూసి నేర్చుకోండి. అసలు ఈ సీజన్ లో మీరు బంతులు మింగటమే లక్ష్యంగా పెట్టుకుని ఆడుతున్నారా ఏంటి? డార్లీ మిచెల్ గాడిని టీంలో నుంచి తీసేద్దాం, వాడి ప్లేస్ లో మోయిన్ అలీని పెట్టుకుందాం. కానీ నన్ను మాత్రం టీంలో పెట్టుకోండి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతాను. చూడు రెహానే తమ్ముడు, లాస్ట్ ఇయర్ లో ఎలాగైతే ఆడావో ఈ సీజన్ లో అలా ఆడటం లేదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, సెట్ చేద్దాం. ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ నీకు ఇచ్చింది టెస్ట్ ఆడడానికి కాదు, మంచి స్ట్రైక్ రేట్ తో ఆడు. వికెట్ పడితే ఇంకా చాలా మంది ఉన్నారు మనోళ్ళు. అంతేగాని బంతులు మింగితే మాత్రం నెక్స్ట్ సీజన్ లో ఇంకో టీం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అలాగే ఆడుతా. ఇంత మర్యాదగా చెప్పాక ఆడకుండా ఉంటానా? మరి డార్లీ మిచెల్ గాడి సంగతి ఏంటన్నా? లాస్ట్ ఓవర్లలో బ్యాటింగ్ కి వచ్చి టెస్ట్ ఆడుతున్నాడు. వాళ్ళ దేశానికి అయితే ఎగిరెగిరి కొడతాడు. అదే ఐపీఎల్ కి మాత్రం ఎందుకు ఆడటం లేదు? నువ్వంటే మనోడివి కాబట్టి మాటలతో చెప్పినా, వాడికి అలా కాదు. సైలెంట్ గా టీంలో నుంచి తీసి వాడి ప్లేస్ లో మోయిన్ అలీనో లేక శాంతనర్ గాడినో తెచ్చుకుంటా, అంతే, సింపుల్. మాకు ఈ మ్యాచ్ ని గెలిపించింది పతిరన్న గాడే. అసలు మనోడు సూర్యకుమార్ యాదవ్ ని అవుట్ చేయకపోతే ఈ మ్యాచ్ సింపుల్ గా ఫినిష్ చేసేవాడు. నెక్స్ట్ తిలక్ వర్మని కూడా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అవుట్ చేశాడు. అందుకే పతిరన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇంకా మా ధోని అన్న లాస్ట్ లో ఆ ఫినిష్ ఇయ్యకపోతే ముంబై వాళ్ళు మ్యాచ్ ని 1 సైడ్ చేసేవాళ్ళు. మొత్తానికి ఈ సీజన్ లో మన టీం సెట్ అయ్యింది. ఈసారి 6th ట్రోఫీ లోడింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.